దొక్కల్లే ఉంది. సో ఫ్రెండ్స్, కాలువకి అయితే వచ్చానమాట మళ్ళీ ఇవ్వండి. సో చేపలు ఏం పడతాయి అయితే చూద్దాం. పిండి జల్లు ఆడదాం, ఫీడర్లు వేద్దాం మళ్ళీ అప్పట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్, చేప అయితే పడింది అనమాట. చేప అయితే పడింది. ఏం చేప అనేది తెలీదు. ఓ ఏం చేప కనపట్లా. ఫంగస్ పడింది. ఇదేం చేప అక్కడ ఒడ్డుకొచ్చి మెదిలింది. అదేం చేప తెలియదు కానీ ఇది రావట్లేదు అనమాట ఒడ్డుకి. ఫంగస్ మంచి బలం మీద ఒకే ఏరియాలో ఎత్తుంది. పెద్ద సైజు అనమాట. ఒడ్డుకు రానంటుంది. ఎంత లాగినా అందులో వైర్ ఒకటి బాగా త్వరగా లాగుదామంటే సో కొంచెం డ్యామేజ్ అయింది. కాకపోతే బాగానే పని చేద్దు. ఒక 10 కిలోల చేప అయినా లాక్కొని తీసుకోవచ్చు. అదిగోండి వచ్చింది. దొక్కల్లే ఉంది. ఇంకో ఫీటర్ని కూడా తగిలించుకుంది. ఇది పనికి మాలింది. బలం చూపిస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేసింది. అమ్మ ఎవరెవరు ఒడ్డుకు రానంటుంది. అయ్యా ఇది ఎంతసేపు ఆడియాలి దీన్ని. రాగండి అయితే గంట నడిచోండి. నీ అక్కర ఇంకెంతసేపు ఆడతావు. అలసిపోయింది. లాస్ట్కి ఇక తిరగబడిపోతుంది. ఇంకో వైర్ తగలకపోయినా దీనికి చొక్కాలు చూపించేవాడిని. ఇంకో వైర్ తగిలింది. ఇంకో వైర్ని వేసుకొచ్చింది. పట్టుకొని తెద్దాం అట్లా.
ముళ్ళు కూడా ఊడిపోయినట్టుంది బయటకు వచ్చాక. అమ్మో ఏంటిది, ఎన్ని కిలోలు ఉంటుందో ఇది. 5 అయితే పక్కా ఉంటుంది, 5 పైనే ఉంటుంది కానీ తగ్గదు, దొన్నల్లే ఉంది. సరే ఇంకేం చేపలు పడితే చూద్దాం, ఓకేనా. చిన్నదే 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 బొడ్డదే. కూతంతది ఇంత గోల్ చేస్తుంది చూడు, కూతంతది గోల్ చేస్తుంది. వద్దులే, వద్దు. చిత్రేగా మాత్రం కాల్ చేయాలంటావా? మరి అది అట్టే పోయింది, దాని దగ్గరికే పోతుంది. ఇది 1/2 కిలో ఉంటుంది. అదేలే, ముళ్ళు గట్టిగా వేసుకుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఈరోజు ఈ 2 చేపలే పడ్డాయి అనమాట. సో ఒక చిత్రేపల్ల, ఒక పంకస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.